సృష్టిలోని ప్రతి జీవి వల్ల ప్రకృతి పర్యావరణానికి తద్వారా మానవాళికి బహుళ ప్రయోజనాలున్నాయి. కీటకాలు, కప్పలు, పాములు మొదలుకొని సరీసృపాలు, క్షీరదాలు, అరుదైన జంతువుల వరకు అన్ని జీవ వైవిధ్యంలో భాగమే. కానీ మనం తెలిసి చేస్తున్న తప్పులతో అనేక జీవరాశులు ఇప్పటికే అంతరించిపోగా మరికొన్ని ఆ జాబితాలోకి చేరుతున్నాయి. అందుకే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా సదస్సులు, అవగాహన కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అలా అంతరిస్తున్న జీవుల జాబితాలో గబ్బిలము ఒకటి. మన సమాజంలో చాలామంది వినడానికి, చూడడానికి ఇష్టపడని జీవి ఇది. గబ్బిలాన్ని చూస్తే అరిష్టమని, అశుభం కలుగుతుందని భావించే వారే ఎక్కువ. అయితే ఇది మానవాళికి ఎంతగానో మేలు చేస్తోందని అధ్యయనాలు, పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంతరించిపోతున్న గబ్బిలాలను సంరక్షించేందుకు నడుం బిగించింది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన బృందం. గబ్బిలాల పుట్టుక, జీవన క్రమం, ఆహారపు అలవాట్లు, గబ్బిలాల్లో రకాలు తదితర అంశాలపై పలు పరిశోధనలు చేసి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. తెలంగాణలో మొత్తం 98 వృక్ష జంతు జాతులు అంతరించిపోతున్నాయి. అందులో 25 వృక్ష జాతులు, 23 క్షీరద జాతులు, 28 పక్షి జాతులు, 9 సరీసృప జాతులు, 1 ఉభయచరం, 12 చేప జాతులు ఉన్నాయి. రీవైటలైజేషన్ ఆఫ్ లోకల్ హెల్త్ ట్రెడిషన్ సంస్థ సర్వేలో తేలిన చేదు వాస్తవం ఇది. ఆంధ్రప్రదేశ్లోనూ ఇందుకు భిన్నమైన పరిస్థితులేమీ లేవు. తెలుగు రాష్ట్రాల్లో జీవ వైవిధ్యం ప్రమాదకర స్థితికి చేరుకుంటోంది. ఇది భవిష్యత్తులో మానవాళి మనుగడకు తీరని చేటు చేస్తుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని జీవరాశులు అంతమవుతుండడానికి అసలు కారణమేంటి అంటే మనుషుల అవగాహన లేమి అనే చెప్పాలి. అడవుల నరికివేతతో అనేక జీవాలను కోల్పోతుంటే మూఢనమ్మకాలతో కొన్ని జీవులను దూరం చేసుకుంటున్నాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణే గబ్బిలం. చాలా విచిత్రమైన జీవి గబ్బిలం. క్షీరదాలలో ఎగరగలిగేది ఇది ఒక్కటే. గబ్బిలం పిల్లల్ని కంటుంది, వాటికి పాలిస్తుంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వీటి సంఖ్య క్రమంగా అంతరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేల రకాల గబ్బిలాలుండగా ప్రస్తుతం మన దేశంలో 117 నుంచి 120 జాతుల గబ్బిలాలే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 37, హైదరాబాదులో 24 జాతుల గబ్బిలాలున్నాయి. పాడుబడిన భవనాలు, నివాసాలు, గుహలు, వృక్షాలపై ఇవి ఎక్కువగా నివసిస్తుంటాయి. రెక్కలకు ఉన్న గోళ్లతో ఏ చెట్టు కొమ్మనో, గోడ పగులునో పట్టుకుని తలకిందులుగా వేలాడతాయి. సూర్యాస్తమయం కాగానే ఇళ్ళు, వృక్షాలు, గుహల నుంచి బయటికి వచ్చి అతివేగంతో ఎగురుతూ దూసుకెళతాయి. గబ్బిలాల గురించి సాధారణ ప్రజలకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. వీటిపై అధ్యయనాలు, పరిశోధనలు చేసిన వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయ జంతు శాస్త్ర విభాగం సహాయ ఆచార్యులు, తెలంగాణ జీవ వైవిధ్య మండలి సభ్యుడు అయిన డాక్టర్ సి శ్రీనివాసులు మాత్రం 15 ఏళ్లుగా గబ్బిలాలపై పరిశోధనలు చేస్తున్నారు. 4 పరిశోధక విద్యార్థులతో కలిసి ప్రస్తుతం పరిశోధనలు కొనసాగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు సహా అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఈ బృందం సభ్యులు పరిశోధనలు చేశారు. ప్రస్తుతానికి నేను 2 మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దాంట్లో ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏంటంటే మన సౌత్ ఇండియాలో, దక్షిణ భారతంలో అండమాన్ నికోబార్ దీవులతో సహా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు, కేరళ, దాంతో సహా అండమాన్ నికోబార్లో ఎన్ని రకాల గబ్బిలాలు ఉన్నాయి, అవిటి ఒక విస్తరణ, అవిటి ఒక ప్రాబ్లమ్స్, అవిటికి మనుషులు, మన మానవ సమాజం గబ్బిలాల ప్రతి ఏమి అనుకుంటుంది అన్నట్టు అవిటిపైన రీసెర్చ్ చేస్తూ అవిటికి మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలా, అవిటిపైన రీసెర్చ్ సాగుతుంది. గబ్బిలాలు ఎందుకు అంతరించిపోతున్నాయన్న అంశంపై శ్రీనివాస్ బృందం అనేక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. వాటి ప్రకారం దశాబ్దం కిందట సంభవించిన సునామీ పలు దేశాల్లో గబ్బిలాల మనుగడపై తీవ్ర ప్రభావం చూపింది.
దోమల నివారణ కోసం వినియోగించే ఫాగింగ్ యంత్రాలు గబ్బిలాలను నాశనం చేస్తున్నాయి. నగరీకరణ ప్రభావం వల్ల కూడా గబ్బిలాల సంఖ్య కనుమరుగవుతోంది. అంతరించిపోయిందని భావిస్తోన్న ఆకుముక్కు గబ్బిలాన్ని కర్ణాటకలోని కోలారు జిల్లాలో ఈ బృందం గుర్తించింది. 1983-85 ప్రాంతంలో ఓ వైరస్ ప్రబలడంతో ఇవి చాలా వరకు మృతి చెందాయి. 1989 వరకు కొద్ది మొత్తంలో ఆకుముక్కు గబ్బిలాలుంటాయని భావించినా ఎక్కడున్నాయో ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు. వీటిపై దృష్టి పెట్టిన శ్రీనివాస్ బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పర్యటన చేసి 2013 నవంబర్, డిసెంబర్ మాసాల్లో కోలారు సమీప హనుమాన్ హళ్లి గ్రామ గుహల్లో వీటిని గుర్తించారు. ఈ గుహల్లో సుమారు 300 వరకు గబ్బిలాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై 2014లో అంతర్జాతీయ జర్నల్ అయిన థ్రెటెండ్ టాక్సాలో పరిశోధనా వ్యాసం ప్రచురించారు. ఈ బృందం గబ్బిలాలను గుర్తించిన ప్రాంతంలో గనులు తవ్వకం జరుగుతోంది. వాటి మనుగడకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడిన బృందం హనుమాన్ హళ్లి గ్రామం నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో గనులు తవ్వకాలు నిషేధించాలని కోలారు జిల్లా కలెక్టర్కు నివేదించింది. కోలార్ అనే ఒక డిస్ట్రిక్ట్లో ఒక చాలా చాలా అరుదైనటువంటి ఒక స్పీషీస్ ఆఫ్ బ్యాట్ దొరికిందనమాట. మేము నలుగురము ఈ విలేజర్స్ని వాళ్ళని అడుగుతూ చేసుకుంటూ మేము వర్షాలు అవన్నీ చూసుకోకుండా చాలా చలికాలంలో కూడా మేము తిరిగి చేసి దాన్ని అల్టిమేట్గా కనుగొనేసి ఆఫ్టర్ 1972 మేము మళ్ళీ కనుగొని దాన్ని ఫోటోగ్రాఫ్స్ అవన్నీ తీసేసి అసలు దాని పరిస్థితి ఏంటి అని చూస్తే మైనింగ్ వల్ల దానికి చాలా డేంజర్ ఉంది అనేసి తెలిసిందనమాట. మేము అందరము మా గైడ్తో సహా కలిసి మేము ఏం చేసామంటే దాన్ని పరిరక్షించుకోవాలి అనేసి మినిస్టర్స్ దగ్గర నుంచి విలేజర్స్ వరకు అందరినీ అవగాహన పెంచి వాళ్ళని ఇప్పుడు మైనింగ్ బ్యాన్ దాకా తీసుకొచ్చామన్నమాట. సో అలాంటి మేము కాంట్రిబ్యూషన్స్ చేసినాం. అసలు గబ్బిలాల మీద పరిశోధన జరపాలని ఈ బృందం ఎందుకు భావించింది? గబ్బిలాలపై పరిశోధన ఉస్మానియాలో ఎప్పుడు ప్రారంభమైంది అంటే తొలుత 1957 నుంచి 1975 మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గబ్బిలాలపై పరిశోధనలు సాగాయి. అంతరించిపోకముందే వీటి గురించిన విషయాలు సమాజానికి వివరించాలని, భవిష్యత్ తరాలకు అందించాలన్న సదాశయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అండమాన్ నికోబార్ దీవులు సహా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు, కేరళలో ఉన్న గబ్బిలాల రకాలు, వాటి విస్తరణ, సమస్యలు, వీటి గురించి ప్రజాబాహుళ్యంలో ఉన్న అభిప్రాయాలు సేకరించారు. ఎక్కడికెళ్లినా గబ్బిలాల గురించి వచ్చిన వ్యతిరేకత గమనించిన పరిశోధక విద్యార్థులు వాటి వల్ల కలిగే ఉపయోగాలు, ప్రజలకు అవి చేసే మేలు గురించి ప్రచారం చేశారు. గబ్బిలాలపై గ్రామీణులు మొదలుకొని పట్టణాలు, నగర ప్రజల వరకు వేళ్లూనుకుని ఉన్న మూఢనమ్మకాలు తొలగించాలని ప్రయత్నిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగంలోని ప్రయోగశాలలో పలు పరీక్షలు జరుపుతున్నారు. వాటి శరీర నిర్మాణం, ఆహార అలవాట్లు, నాడీ వ్యవస్థ, దంతాల నిర్మాణం, వెన్నెముకల్ని పరిశీలించడం సహా డిఎన్ఏలను విశ్లేషిస్తున్నారు. జనాలు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు గబ్బిలాలు చాలా ప్రాబ్లం చేస్తాయి, అవి ఇంట్లోకి వస్తే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అది ఇది అని చాలా అపోహలతో ఉంటారు. కానీ వాటంత మంచివి ఇంకెక్కడా లేవు జనరల్గా చూసుకుంటే. ఎందుకు అంటే మనం చూస్తున్నాము, ఒక్క గబ్బిలం కనీసం చెప్తూ ఉంటాడు 3000 దోమల్ని తినేస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మనం మస్కిటో కిల్లర్స్ కూడా అవసరం లేదు, అలాంటి మంచి పనులు చేస్తున్నాయి గబ్బిలాలు. అలాంటి వాటిని మనం తరిమి కొట్టడం అనేది చాలా తప్పైన పని. గబ్బిలాల గురించి మేము చెప్పేది ఒకటేనండి, వాటిని ద్వేషించకండి, ప్రేమించండి. ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఫ్యూచర్లో, ఇప్పుడు కాకపోయినా కూడా ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంటాయి. ఆహారపరంగా గబ్బిలాలను 2 రకాలుగా వర్గీకరిస్తారు. కీటక భక్షి గబ్బిలాలు చాలా భాగం గాలిలో ఎగిరే పురుగులు, సూక్ష్మ కీటకాలు, దోమల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇందులో పక్షుల్ని తినేవి, చేపల్ని పట్టేవి కూడా ఉంటాయి. ఇక ఫలభక్షి గబ్బిలాలు అనేక రకాల ఫలాలు, ఆకుల్ని ఆహారంగా తీసుకుంటాయి. అమెజాన్ ప్రాంతంలోని 3 రకాల గబ్బిలాలు నిద్రపోతున్న జంతువుల రక్తాన్ని తాగుతాయి. కటిక చీకట్లో కూడా చెట్లు, పుట్టలు, స్తంభాలను ఢీకొట్టకుండా గబ్బిలాలు ఎగురుతాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అది ఎలా అంటే, గబ్బిలాలు ఎగురుతున్నప్పుడు నోటితో సన్నని కూత పెడుతుంటాయి. ఆ కూత మామూలు శబ్ద తరంగాల కన్నా ఎక్కువ పౌనఃపున్యంతో ఉండడం వల్ల మన చెవులకు వినిపించదు. ఈ హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలు ఎదుట ఉన్న అడ్డంకులకు తగిలి ప్రతిఫలించి వెనక్కి తిరిగొచ్చి గబ్బిలం చెవులకు తగులుతాయి. వీటి చెవులు అతి సున్నితమైనవి కావడం వల్ల పరావర్తనం చెంది తిరిగొచ్చిన శబ్దాలను విని ఎదుట ఉన్న అడ్డంకుల్ని గుర్తించగలుగుతాయి. ఆ వస్తువు స్థిరంగా ఉందో లేక కదులుతుందో, కదిలితే ఏ దిశలో ఎంత వేగంతో కదులుతుందో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాయి.
ఆ వస్తువు తినడానికి పనికొచ్చే పురుగో లేక తాను తప్పించుకోవలసిన చెట్టు కొమ్మో గ్రహించి దానికి అనుగుణంగా దిశ మార్చుకుంటాయి. అయితే గబ్బిలాలను పరిరక్షించవలసిన అవసరం ఉందా? వాటి వల్ల ఉన్న ఉపయోగం ఏమిటి అంటే పర్యావరణ పరిరక్షణలో గబ్బిలాల పాత్ర కీలకమైందంటున్నారు పరిశోధకులు. రాత్రిపూట పుష్పించే మొక్కలు, వృక్షజాతుల విస్తరణలో ఇవి ఉపయోగపడుతున్నాయని, ముఖ్యంగా అడవుల విస్తరణకు పాటుపడుతున్నాయని వీరి పరిశోధనల్లో వెల్లడైంది. కీటక భక్షి గబ్బిలాలు కీటకాలు, దోమల్ని ఆహారంగా తీసుకుంటూ మానవాళికి మేలు కలిగిస్తున్నట్లు వీరు అభిప్రాయపడుతున్నారు. 2 గ్రాముల గబ్బిలం గంటకు దాదాపు 600 దోమల్ని ఆహారంగా తీసుకుంటుందని వీరి పరిశోధనలో తేలింది. అంటే ఒక గబ్బిలం ఒక రాత్రి 3000 దోమల్ని భుజిస్తుంది. దేశంలోని మొత్తం 117 జాతులకు గాను 42 జాతుల్ని ఓయూ ప్రయోగశాలల్లో పరీక్షించారు. పరిశోధనలో కనుగొన్న అంశాల్ని అనేక జర్నల్స్లో ప్రచురించడమే కాక ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. గబ్బిలం శబ్ద తరంగాలను ఉపయోగించి ఎదుటి వస్తువుల్ని తెలుసుకునే పద్ధతిలోనే శాస్త్రజ్ఞులు రాడార్ వ్యవస్థను కనిపెట్టారు. విమానాలు దూరంలో ఉండగానే పసిగట్టడానికి ఇది ఉపయోగపడింది. గబ్బిలం చాలా ప్రత్యేకతలు కలిగిన జీవి. వేళ్ల మధ్య గొడుగు బట్టలాగా సాగదీసిన చర్మంతో చేసిన రెక్కల వల్ల వాటి వేళ్లలో బొటనవేలు తప్ప మిగిలినవి గొడుగు ఊచల్లాగా పనిచేస్తాయి. బొటనవేలు మాత్రం పైకి పొడుచుకుని వచ్చి ఏ చెట్టు కొమ్మనో పట్టుకోవడానికి పనికొస్తుంది. ఆ పట్టు నిద్రలో కూడా జారిపోదు. మొత్తంగా మానవాళికి ఎంతో సాయం చేస్తున్న గబ్బిలాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతోంది శ్రీనివాస్ బృందం. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.